సో గైస్ ఇది కంటిన్యూషన్. ఇంతకుముందు లాస్ట్ వీడియో సర్వీస్ వీడియో చూశారు కదా. సో ఇప్పుడు అసలు ప్రాబ్లమ్స్ ఏంటిదో మీకు చెప్తాను. 40,000 కిలోమీటర్స్ తిరిగిన 2 years నుంచి నా దగ్గర ఉంది. అసలు బజాజ్ వాళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అసలు దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి, నేను చెప్పేవన్నీ మీకు పెద్ద ప్రాబ్లమా లేదా నార్మలా అని కూడా సో ప్రాబ్లమ్స్ అంటే అలాంటి ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాదు, వెరీ షార్ట్ టర్మే. ఫస్ట్లీ మనం ముందు ఫ్రంట్ పార్ట్ నుంచి వద్దాం. అలాగే ఇలాగైనా ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తా ఉందాం, మనకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. సో ఇక్కడ ఏంటిదంటే బేసిక్గా ఈ మొబైల్ హోల్డర్ కరెక్ట్ సెంటర్లో ఇచ్చారు. ఇక్కడ మొబైల్ పెడితే సగం స్పీడోమీటరే కనిపించదు. ఎవరైతే మీకు స్పీడోమీటర్ ఇంట్రెస్ట్ లేకపోతే పెట్టుకోవచ్చు. అందుకనే మేము చాలామంది ఈ సైడ్కి పెట్టుకుంటాం అనమాట. అండ్ రైట్ సైడ్ యాక్సిలేటర్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం, ఆపరేషన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఇది కొంచెం వాళ్ళు మంచి R&D చేయలేదే అని అనుకుంటా. బేసిక్గా డామినర్కి ఒక పేరు ఉంటుంది, వైబ్రేటింగ్ మిషన్ అది ఇది అని ట్రాల్స్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇది వెరీ మేనేజబుల్. బయటతో కంపేర్ చేస్తే బైక్స్తో మనది చాలా బెటర్. ఇది కొంచెం స్పీడోమీటర్ కొంచెం వీళ్ళు ప్రాపర్ ఇంటాక్ట్గా రబ్బరైజ్డ్ ఏమైనా చేసి ఉంటే మంచిగా ఉండేది. బట్ స్టిల్ కొంచెం వైబ్రేట్ అవుతూ ఉంటుంది, అదొక చిన్న డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మన అల్లాయ్ వీల్స్. ఇది కొన్నప్పుడు మొత్తం సిల్వర్ కలర్లో మొత్తం మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి చైన్ స్ప్రే కొట్టినా లేకపోతే ఏమైనా డస్ట్లోకి వెళ్ళి అయినా ఇగో మొత్తం కూలెంట్ పడింది. కూలెంట్ పడిన ఏమన్నా మొత్తం ఎరోడ్ అయిపోయి మొత్తం కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది. సో అదొకటి. ఇది ఎంత నీట్గా ఉంచాలనుకున్నా ఉంచలేమన్నమాట ఎలా వీల్స్ది. దీని స్టాక్ హార్న్ యాక్చువల్లీ చూపిస్తా. యాక్టివా కంటే సో దీని స్టాక్ హార్న్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది అనమాట, సెటప్ రేడియేటర్ పక్కన. ఇది ఎట్లా అంటే యాక్టివా హార్న్ కంటే చాలా దరిద్రంగా ఉంటుంది, ఎవడు పక్కకు కూడా జరగడు. సౌండ్ అంత నార్మల్గా వస్తుంది. సో హార్న్ ఒకటి చేంజ్ చేశాను, ఇట్లా డ్యూయల్ పెట్టించినాను అనమాట. నార్మల్ మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నెంబర్ ప్లేట్ హోల్డర్ ఇక్కడ పెట్టించామన్నమాట, బేసిక్గా కొంచెం లుక్ కోసం అండ్ స్టెబిలిటీ కూడా కోసం. మనకు స్టాక్ వచ్చేది ఇక్కడ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ వైజర్ కూడా థర్డ్ పార్టీది. దీనికి వచ్చే వైజర్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఒరిజినల్ది, కానీ అది కొంచెం నాకు అంతగా అనిపించక బ్లాక్ చేపించా. సో బ్రేక్స్ డామినార్లో ముఖ్యంగా బ్రేక్స్ అంటే ఫ్రంట్ బ్రేక్ జెమ్ సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది అనమాట. మీకు సగానికి సగం బతికిచ్చేది అండ్ దీన్ని మంచిగా చూసేది, మంచి నమ్మకం కలిగించే బ్రేక్ అంటే ఫ్రంట్ బ్రేకే. రేర్ బ్రేక్ ఉంటుంది, అది ఎందుకు ఉంటుందో దానికే తెలియదు, అలాగే ఉంటుంది అది. సో బేసిక్గా ఎఫెక్టివ్ బ్రేకింగ్ రెండు నొక్కాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. బట్ మనకి రేర్ అంత సపోర్ట్ ఇవ్వదు డామినార్లో. ఫ్రంట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు. దీని స్టాక్ వచ్చేది నార్మల్గానే ఉంటుంది, 390 అడ్వెంచర్ బైక్ బ్రేక్ ప్యాడ్స్ దీనికంటే బజాజ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. అందుకనే నేను బ్రేక్ ప్యాడ్స్ KTM 390 వాడతాను అనమాట. సో బ్రేక్ ప్యాడ్స్ కూడా హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్. నెక్స్ట్ కొంచెం ఇటు సైడ్కి వస్తే కూలెంట్ ఆయిల్ ఉంటుంది ఇటు సైడ్. బజాజ్ది కూలెంట్ ఆయిల్ సబ్సే వెరీ యావరేజ్ అనిపిస్తుంది నాకు. నేను 1 weekలోనే కూలెంట్ ఆయిల్ మార్పిచ్చేసా, ఎందుకంటే కూలెంట్ లెవెల్ చాలా తగ్గిపోతుంది బజాజ్ వాడితే. అంత ప్రాపర్గా లేదు వాళ్ళది. మోతులు వాడుతున్నా. మోతుల్ ఈజ్ ద జెమ్ అనమాట. యాక్చువల్లీ మోతులు మన బైక్కి ఒక జెమ్. మోతులతో మెయింటైన్ చేస్తే బైక్ చాలా మంచిగా ఉంటుంది, లేకపోతే కొంచెం తుస్సైద్ది, నష్టపోతూ ఉంటాం. సో ఇది బేసిక్గా ఇంజన్. ఇందులో డిఫాల్ట్స్ అయితే ఇంతవరకు 40,000 కిలోమీటర్స్కి నాకు ఒక్క ప్రాబ్లం రాలే. ఒక్కటంటే ఒక్క ప్రాబ్లము. వీడియోస్లో మీరు చూస్తూ ఉంటే అది పోయింది ఇది పోయింది, సౌండ్లు వస్తున్నాయి, వైబ్రేషన్స్ వస్తున్నాయి, లీక్ అవుతుంది, అది లీక్ అవుతుంది, ఏమి నాకైతే ఇంతవరకు ఒక్క ప్రాబ్లం జరగలేదు. అది నేను మంచిగా నడుపుతున్నందుకో ఏమైనా మంచిగా బైక్ వచ్చిందో తెలియదు కానీ బట్ స్టిల్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఆయిల్. బజాజ్ ఆయిల్ చెప్పా కదా, ఇంజన్ ఆయిల్ కూడా అంత టు బీ ఫ్రాంక్ అంత మంచిగా ఉండదు. మోతులే వాడతాను. ఇది కూడా నేను 10W50 ఫుల్లీ సింథటిక్ 1.7 లీటర్స్ మోతులు వాడతాను. ఫస్ట్ సర్వీస్ తర్వాత సెకండ్ నుంచి ఇప్పుడు టిల్ 8th సర్వీస్ ఎప్పుడు మోతులే వాడుతున్నాను. ఇంజన్ అందుకే చాలా హెల్దీగా నీట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది నాకు. మన సైలెన్సర్ చాలా రస్ట్ పడుతూ ఉంటుంది. బేసిక్గా ఎట్లా ఉంటుంది, ఫస్ట్ కొన్నప్పుడు బ్లాక్ ఉండేది, కలర్ ఉండేది, వాడిన కొద్దీ కొంచెం ఇట్లా రస్ట్ అయిపోతుంది. దాన్ని బేసిక్గా ఏం చేయడానికి లేదు, మార్చుకోవడమే ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్స్ తిరిగాక రీప్లేస్ చేసుకోవడమే. బట్ అంత అవసరం లేదు, పనికి వస్తుంది.
అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఏదో తుప్పు పట్టినట్టు ఉంటుంది. అండ్ ఇది బ్రేక్ ఆయిల్ బేసిక్గా కొంచెం పడితే క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, క్రాష్ అయితే. దీనికి బేసిక్గా కవర్ ఉంటుంది ప్రొటెక్షన్, కానీ నాకైతే అంత అవసరం లేదు. ఎందుకు అంటే వి హ్యావ్ ఎ ప్రాపర్ క్రాష్ గార్డ్ అనమాట. ఏమైనా పడితే ఫస్ట్ ఇదే తగిలేదు, ఇక్కడ దాకా దీనికి తగలేదు అని కోరుకుంటున్నాము. సో దీనికి స్టాక్ క్రాష్ గార్డ్ ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో నేను అది రిప్లేస్ చేయించేసాను. దీనికి లూయాది ఇది హాఫ్ క్రాష్ గార్డ్, ఇంకా ఫుల్ క్రాష్ గార్డ్ ఇక్కడ దాకా కూడా ఉంటుంది. బట్ మనం హాఫ్ క్రాష్ గార్డే పెట్టాము. లూయాది మీకు సైట్లో కనిపిస్తుంది, మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంతే. ఏమైనా పడితే కూడా మీకు కాళ్ళకు తగలకుండా ఇంజన్ గార్డ్ లాగా అన్నిటికీ సేవ్ చేస్తుంది. సో నార్మల్ స్టాక్ క్రాష్ గార్డ్ అంతగా నాకైతే ఎఫెక్ట్ అనిపించలేదు. నార్మల్ క్రాష్ గార్డ్ కంటే ఇది పెడితే కొంచెం మీకు ఎక్స్ట్రా మంచిగా ఉంటుంది. సో బేసిక్గా టూరింగ్ బైక్ కదా, లాంగ్ వెళ్తారు. సో ఇలాంటిది ఉంటే బెటర్. కొంచెం ఇటు సైడ్ వస్తే ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్కి సస్పెన్షన్ కొంచెం లూజ్ అయింది అని విన్నాను, బట్ నాకైతే ఇంతవరకు సస్పెన్షన్ నుంచి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అంతా ఇంటాక్ట్ బాగుంది. సీట్ విషయానికి వస్తే దీనంత స్టాక్ సీటు, వేస్ట్ సీటు నేను ఎక్కడా చూడలేదు అనమాట. ఇక్కడ నుంచి నా ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది నాకు వెళ్ళాలంటే, నా బ్యాగ్ మొత్తం. సో దీనిది స్టాక్ సీటు చాలా అంటే చాలా వర్స్ట్ ఉంటుంది. సో నేను బేసిక్గా అప్గ్రేడ్ చేయించా సీట్స్, సారా సీట్స్ అని ఉంటుంది కోటిలో, మీరు వెళ్ళండి అక్కడ బాగుంటుంది. దీని స్టాక్ సీట్స్ ఎంత నొప్పి వస్తుంది అంటే అంత నొప్పి వస్తుంది. వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది, చాలా హార్డ్గా ఉంటుంది వాళ్ళది స్టాక్ది. సో అది సీట్స్ అయితే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ అనే అంట. కుడ్ హ్యావ్ కాదు, మస్ట్ ఇంప్రూవ్ అనాలి. ఇది లగేజ్ ర్యాక్ ఇచ్చారు, కానీ ఏంటిదంటే ఇది చాలా లో క్వాలిటీ అని విన్నాను. దీనిపైన టాప్ బాక్స్ పెట్టచ్చు, కానీ ఏంటిదంటే ఇది అంతగా సపోర్ట్ చేయట్లేదు. 5 లీటర్స్ అనుకుంటా దీని కెపాసిటీ. కొంచెం 30-40 లీటర్స్ వాడితే ఇది విరిగిపోతుంది. ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు. సో బ్రేక్ ప్యాడ్స్ చెప్పా కదా, వెనకాలది అసలు ఇది ఎందుకు ఉందా అని అనిపిస్తుంది. కొంచెం దీన్ని బాగా చేయాలన్నమాట. బ్రెంబోదే ఇది, బట్ ప్యాడ్స్ మనది చాలా చీప్ క్వాలిటీ అనే చెప్తాను. బజాజ్ది కొంచెం ఇంప్రూవ్ చేయాలి. దీని ఆల్టర్నేట్ ఈబీసీ బ్రేక్స్ అని ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ 4000 రూపీస్ ఉంటుంది. ఇట్ వర్క్స్ లైక్ ఎ జమ్, బట్ 4000 రూపీస్ బ్రేక్ ప్యాడ్స్ అంటే మనతో కాదు అది. సో చైన్ చాలా దారుణమైన డ్రాబ్యాక్ ఇన్ ద సెన్స్, పెద్ద బైక్స్కి జనరల్గా చైన్ చాలా వేర్ అండ్ టైర్ అవుతుంది. మన డామినార్కి 10,000 to 15,000 కిలోమీటర్స్ వరకే తిరుగుతుంది. తర్వాత చైన్ మొత్తం జంప్ అవుతుంది, కొట్టుకుంటూ ఉంటుంది, సౌండ్లు వస్తూ ఉంటుంది, మీకు పవర్ ల్యాగ్ అవుతుంది, అన్నీ ల్యాగ్ అవుతాయి. చైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత మంచిది. ఇందులో చిన్న స్ప్రాకెట్ ఉంటుంది, ఇది పెద్ద స్ప్రాకెట్. చిన్న స్ప్రాకెట్ ఎప్పుడైతే దాని టూత్ మొత్తం బెండ్ అయిపోతుందో వెంటనే రిప్లేస్ చేయండి. ఏం కాదు అనుకుంటే అది చైన్ కూడా మొత్తం ఖరాబ్ చేసి పెడుతుంది. సో అది మీరు చూసుకోవాలి. ఈ ఫుట్ బెగ్స్ వెనకాల కూర్చున్న వాళ్ళకే కదా, సో అంతగా నేను ప్రాబ్లం అని చెప్పను, కానీ వెనకాల కూర్చున్న వాడికి ఇది చాలా సఫర్ అవుతూ ఉంటారు. కొంచెం మన యాక్టివా టైప్లో కొంచెం పెద్దవి దొరుకుతాయి అన్నమాట, అక్కడ ఉంది కదా అలాంటివి. ఇక్కడ ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. ఎలక్ట్రికల్స్ కొంచెం వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. 2017 నుంచి ఇదే కన్సోల్, ఇదే ఎలక్ట్రికల్స్ కొంచెం అప్గ్రేడ్ చేయాలి. వీళ్ళు అసలు ఏం చేయట్లేదు, కొంచెం అదే ఓల్డ్ స్కూల్ స్టైల్లోనే ఉంది. కొంచెం మార్చాలి, అప్గ్రేడ్ చేయాలి, కొంచెం అట్రాక్ట్ చేయాలి. ఎప్పుడు ఇదే సెకండరీ డిస్ప్లే, ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొంచెం అప్గ్రేడ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇది 13 లీటర్స్ అండ్ 13 కాబట్టి యాక్చువల్ ఒక 15-16 ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో చాలా ప్లేస్ ఉంది, బట్ మనం అంత ఎందుకో 13 ఉంది ఇందులో. వాళ్ళు కొంచెం దీన్ని అప్గ్రేడ్ చేస్తే ట్యాంక్ భలే ఉంటుంది. బట్ 13 లీటర్స్ ఇస్ యాక్చువల్లీ సఫిషియంట్, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనొచ్చు. సో గైస్, ఇప్పటివరకు నేను చెప్పింది ప్రాబ్లమ్సే, కానీ ప్రాబ్లమ్స్ అంత కావు. ఎందుకంటే అన్నీ రెక్టిఫై అయ్యేటివి. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే, ఇదో పెద్ద ప్రాబ్లమ్స్గా భావించి ఇదేదో డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోవద్దు. ఇవన్నీ బైక్స్లలో ఉంటాయి, అన్నీ ప్రతి బైక్లో ఉంటాయి. కానీ 400cc
అండ్ 2.9 lakhsలో బయట ఇంత వాల్యూ ఫర్ మనీ బైక్ మీకు ఎక్కడా లేదు, దొరకదు కూడా, ఉండదు కూడా. ఇదే అనమాట ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం కవర్ చేసానే అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకోటి గుర్తొచ్చింది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఎందుకు ఇవ్వలేదో మీరు కమెంట్ చేయండి. అసలు సెంటర్ స్టాండ్ లేకుండా ఇంత పెద్ద బైక్ ఇచ్చాడంటే చాలా సఫర్ అవుతాం. చైన్ స్ప్రే కొట్టాలన్నా, పంక్చర్ అయినా, ఏమైనా చాలా కష్టం. ఇట్లా ఒక ప్యాడక్ స్టోర్ కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్లో మీరు ఏదైనా చేయాలనుకుంటే, లేకపోతే చాలా సఫర్ అవుతారు. సెంటర్ స్టాండ్ ఇది ఉంటే ఇంకా బాగుండేది. సో అదే అనమాట ప్రాబ్లమ్స్ ఆఫ్ డామినార్ 400. సీ యూ దెన్.